హాయ్ అండి, ఒక హాఫ్ కేజీ బిర్యానీ రెసిపీ చూపిస్తాను. అంటే దీంట్లో బిర్యానీ ఎలా కలుపుకోవాలని చూపిస్తాను. నెక్స్ట్ వీడియో షార్ట్ వీడియోస్ 2 చేసి పెడతాను. లాంగ్ వీడియో ఎవరు ఇంట్రెస్ట్ ఉండరుగా, చూడడానికి టైం ఉండదు. సో నేను 3 మినిట్స్ వీడియో 2 వీడియోస్ పెడతాను, చూడండి. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్లో నేను ఆల్రెడీ కొంచెం ఇంతే కసూరి మేతి వేశాను. ఇంత చిన్న టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ సాల్ట్, 1.5 స్పూన్ కారం, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ ధనియాల పొడి, హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా అంటే ఎక్కడైనా ఇస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ అండి. ఇదంతా ఫస్ట్ బాగా కలుపుకోవాలండి. పెరుగు మనం లాస్ట్లో వేసుకోవాలి. కొంచెం ఇదంతా మిక్స్ అయినాక పెరుగు వేస్తే ఒక్కొక్కసారి మనం ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే కొంచెం పుల్లగా అయిపోతుంది. సో మనం కాసేపు అయినాక వేసుకున్నాం. ఉప్పు కారం అన్నీ కలుపుకున్నాక మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్ లాస్ట్లో వేసుకోవాలండి. ఆయిల్ ఏంటంటే దీంట్లో సాల్ట్ కారము ఈ ముక్కలకు పట్టనివ్వదు. ఫస్ట్ ఇవన్నీ మంచిగా మిక్స్ అయినాకనే కొత్తిమీర కూడా వేసుకుందాం. ఒక హాఫ్ కంటే తక్కువనే వేసుకుంటాను మొత్తము లెమన్. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయినాక మనం పెరిగేసుకుందాం. ఒక గంటతో ఒక 2 గంటలు పడుతుందండి, చారు గంటలాగా. కొంచెం గరం మసాలా వేసుకోవాలండి, హోల్ గరం మసాలా. ఇది నేను వీడియో చేసి పెడతాను. లైట్గా వేసుకోవాలి, మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదా, అదే ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4 స్పూన్స్ పడుతుంది. ఒక పిరికెడు పుదీనా కూడా వేసుకున్నానండి, అది రికార్డ్ అవ్వలేదు. ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్, మ్యాక్సిమం 2 అవర్స్ నానితే బాగుంటుంది. 2 అవర్స్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీనిపైన లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలండి, మూత పెట్టుకోవాలి దీనిపైన. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. హాఫ్ కేజీ బిర్యానీ. నేను బిర్యానీ చెప్పాను కదంటే హాఫ్ కేజీతో చేస్తున్నాను. కొంచెం ఎక్కువ అనుకోండి హాఫ్ కేజీకి. నేను కొంచెం గ్రేవీ, ఆ పీసెస్ కొన్ని బోన్స్ లాంటివి దీంట్లో వేసి, మంచి పీసెస్ కొంచెం మెత్తటివి, ఇంకా కొన్ని పీసెస్ అది దీంట్లో వేసి సపరేట్గా లైట్గా 1 స్పూన్ ఆయిల్ వేసి దీంట్లోనే మనం గ్రేవీ ఫామ్ అయిపోతుంది. దీన్ని నేనేం చేస్తానంటే కబాబ్స్ లాగా చేస్తానండి. దీనిపైన కబాబ్స్ అంటే డ్రై రోస్ట్, ఎక్కువ డ్రై రోస్ట్. ఇదంతా గ్రేవీ అంతా ఇంకిపోతుంది, అలా డ్రై రోస్ట్ చేస్తాను. ఇది బిర్యానీ పైన మనం పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై పీస్ బిర్యానీ లాగా ఉంటుందండి. వెనకాల వాటర్ మరుగుతున్నాయి. లాంగ్ వీడియో చేయట్లేదు, అందుకే షార్ట్ వీడియోస్ 2-3 చేస్తున్నానండి. మీరు 2 చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. నేను ఆల్రెడీ 4 కప్స్, దీంతో ఒక హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ చికెన్కి, బిర్యానీకి. దీంతో 4 కప్స్ రైస్, 8 కప్స్ వాటర్ దీంట్లో బాయిల్ అవుతున్నాయి. దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువనే వేసుకోవాలి. ఎట్లా అంటే మనం ఎక్కువ ఉప్పుసం ఉంటేనే ఇది మనకి రైస్కి పడుతుందండి. ఇలా వాటర్ బాయిల్ అవుతుంటే మనం రైస్, బాస్మతి రైస్ ఒక 1 అవర్ నానబెట్టుకొని వేసేయాలి. చికెన్ కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం ఈ రైస్ మంచిగా ఒక 70% కుక్ అయినాక ఫస్ట్ ఒక లేయర్ వేసుకోవాలి. దీంట్లో ఇది స్టవ్ ఆన్ చేసుకొని ఒక లేయర్ వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, లైట్గా గీ వేసుకోవాలి. చూపిస్తాను. మళ్ళీ దీంట్లో లైట్గా గరం మసాలా, కొద్దిగా కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాయిల్ అవుతుంది వాటర్.
కొద్దిగా ఒక దీంట్లో వేసుకోవాలండి. అప్పుడు బాగుంటుంది, బిర్యానీ కుక్ అవుతుంది. ఇప్పుడు కొంచెం పలుకు ఉండగానే వేసుకోవాలి రైస్ ఒక లేయర్. ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్ వేసాం కదా, వాటర్ ఆ గ్రేవీతో ఈ రైస్ కుక్ అవుతుంది. నేను లాస్ట్కి మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెడతానండి అవుట్పుట్ ఎలా వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీలో పీసెస్ కంటే ఇలా దాంట్లో సగం తీసి ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఒక లేయర్ వేసుకోవాలండి. వేసుకొని దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ మిగతా రైస్ అనేది దీనిపైన వేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇదే ఆనియన్స్ ఫ్రై మళ్ళీ మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ బిర్యానీ అవుట్పుట్ చూడండి ఎలా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకే రెసిపీ విత్ ఫ్రై పీస్ ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్లో ఉంది వీడియోస్ అన్నీ. ఫ్రై పీసెస్ ఇలా బిర్యానీ కలిపిన దాంతోనే మళ్ళీ దీంట్లో సపరేట్గా ఫ్రై పీసెస్ కూడా వస్తాయి బిర్యానీకి. ఒకే రెసిపీ 2 ఐటమ్స్. చూడండి నా ఛానల్లో ఉంది లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ 2 చేసి పెట్టాను. ఎంత పొడిపొడిగా వచ్చింది చూడండి బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ బిర్యానీకే కలిపి పెట్టాను, దాంట్లోనే ఫ్రై పీస్ చేశాను. ఎలా చేశాను అనేది నా ఛానల్లో ఉంది. కంపల్సరీగా లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై పీస్ విత్ చికెన్ బిర్యానీ.